ఆధ్వర్యంలో జరిగిన టాలెంట్ టెస్ట్ లో సెయింట్ క్లారెట్ స్కూల్ విద్యార్థులు అవార్డులు కైవసం చేసుకున్నారు. నర్సనపేట సెయింట్ క్లారెట్ స్కూల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగిన టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ అభ్యాస్ వారి ఐఐటి ఒలింపియాడ్ మ్యాథ్స్, సైన్స్ తమ స్కూల్లో ప్రవేశపెట్టి తమ టీచర్లచే చెప్పించడం వల్ల విద్యార్థులు చాలా చక్కగా రాణిస్తున్నారని తెలియజేశారు. మా సెయింట్ క్లారెట్ స్కూల్ కి ఎంతో ఆనందదాయకమైనటువంటి దినం ఈరోజు. మా స్కూల్లో చదువుతున్నటువంటి 12 మంది విద్యార్థులు ఈ అభ్యాస్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి ఐఐటి ప్రోగ్రాంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించి ఉన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు యొక్క ఘనతను సాధించడం మా అందరికి కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఉపాధ్యాయుల తరపున, ప్రిన్సిపల్గా నా తరపున, సెయింట్ క్లారెట్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున మా చిన్నారి బాలబాలికలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా వీరు మంచిగా చదువుకొని నైపుణ్యాన్ని పొంది ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వీరు ఎదగాలి అని మేమందరం కూడా ఆశిస్తూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వీరిపై ఎల్లవెల్ల ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం. స్థానిక జమ్మూ జంక్షన్లో ఉన్నటువంటి సెయింట్ క్లారెట్ స్కూల్ మీ అందరికీ సుపరిచితమే. సో గత 10 సంవత్సరములుగా ఈ యొక్క స్కూల్లో ఐఐటి ప్రోగ్రాం అనేది నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం నిర్వహించబడినటువంటి ఐఐటి ఒలింపియాడ్ ఎగ్జామ్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్లో సెయింట్ క్లారెట్ స్కూల్ విద్యార్థులు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అలాగే 9వ తరగతి నుంచి సో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణం. సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని స్కూల్లో పరిచయం చేసినటువంటి మేనేజ్మెంట్ వారికి, అలాగే చక్కనైన బోధన నిర్వహిస్తున్న ఐఐటి ఉపాధ్యాయులకు, అలాగే ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ శుభములు తెలియజేస్తూ ధన్యవాదములు. ఆదివారం గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ అవార్డు ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ క్లారెట్ విద్యార్థులు మాట్లాడుతూ ఈ రోజు తమకు ఈ అవార్డులు లభించడానికి స్కూల్ అధ్యాపక బృందం ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ అవార్డులు పొందడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. Everybody, I am D. Sundara from class 7, St. Claret English Medium High School. I recently got state first rank in an exam conducted by E-Abhyas Academy. This credit goes to our IT teachers who helped me to get this rank today. I sincerely thank my school management and parents who supported me in both academics and co-curricular activities. Thank you. Good morning, fathers and teachers. I am Dhruti of class 8 in a St. Claret School English Medium High School from Narsanpeta. Recently got IIT first rank in IIT Talent Test program conducted by E-Abhyas Academy. This credit goes to IIT teachers who helped me to get this state first rank topper. I also thank school management and my loving parents who back me always to get both in academics and co-curricular activities. Thank you. Good morning everyone. I am Hitaishi from class 9 from St. Claret English Medium School, Narsanapeta. Recently I got an IIT State second rank which is conducted by E-Abhyas Academy. The credit goes to all our IIT teachers who helped me get this state second rank. And I sincerely thank our school management and my loving parents who helped me to participate in both academics and extracurricular activities. Thank you. Morning everyone. I Sai Sri from 6th class studying in St. Claret English Medium High School. Recently got state second rank in IIT Talent Test conducted by E-Abhyas Academy. This credit goes to all my IIT teachers who supported me to get state second rank, and I also thank all school management and my loving parents who always backed me in my academics and also my extracurricular activities. Thank you everyone. కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయవాదైన వరప్రసాద్, ఇస్రో శాస్త్రవేత్త యువి రావు, బెంగళూరు శాటిలైట్ సంస్థ సైంటిస్ట్ రవికుమార్, ఈ అభ్యాస్ సంస్థ సీఈఓ అయిన
డాక్టర్ భువనగిరి ఫణిశాస్త్రి పాల్గొన్నారు. అదేవిధంగా ఈ అవార్డులు సాధించిన విద్యార్థులకు మరియు పాఠశాల ఐఐటి ఒలింపియాడ్ బోధిస్తున్న టీచర్స్ కు స్కూల్ ప్రిన్సిపల్ అయిన బాలకుమార్, మేనేజర్ అండ్ కరెస్పాండెంట్ అయిన జేమ్స్ మరియు అడ్మినిస్ట్రేటర్ సిబు జోసెఫ్ లు అభినందించారు. గురువారం సారవకోట మండలం పెద్దలంబ, గోవర్ధనపురం పంచాయతీల్లో నరసనపేట వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. గురువారం సారవకోట మండలం పెద్దలంబ, గోవర్ధనపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ముందు దొంగ హామీలతో మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని హితవు పలికారు. మీ కుటుంబానికి మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు తెలపాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఆశీర్వదించాలని కోరారు. మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈవేళ పేదలకందరికీ అన్ని రకాలుగా మంచి జరుగుతోంది. విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా, రైతుకి అన్నింటి కూడా అండగా ఉండే ప్రభుత్వం ఇది. అలాగే పేదవారికి చదువుకునేదానికి అన్ని అవకాశాలు, అమ్మఒడి మొదలుకొని విదేశాల్లో చదువుకున్న వారికి కూడా కలిగించేటటువంటి గొప్ప విద్యా వ్యవస్థను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు, పక్షపాత లేదు, పార్టీలు చూడలేదు. ఇటువంటి గొప్ప పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఇది కొనసాగాలంటే మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తు మీద పార్లమెంటుకి అలాగే అసెంబ్లీకి పేరాడ తిలక్ గారికి నాకు ఆశీర్వదించి ఓట్లు ప్రాణ గుర్తు మీద వేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, పీఎస్సీఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పిరిమాళ్ల తవిట్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన రూరల్ సీఐ శ్రీనివాస్. ఎన్నికల నేపథ్యంలో ఏ ఒక్కరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రాజాం రూరల్ ఎస్ఐ ఎస్ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ రేగడి మండలం సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని చీపురుపల్లి డీఎస్పీ చక్రవర్తి, ట్రైనీ డీఎస్పీ మహేంద్రలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో డీఎస్పీ చక్రవర్తి, ట్రైనీ డీఎస్పీ మహేంద్రాలు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏ ఒక్కరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఏ ఒక్కరైనా ఘర్షణలకు పాల్పడితే తక్షణమే సమాచారం అందించాలన్నారు. 18 ఏళ్లు దాటినా కొత్తగా ఓటు హక్కు వచ్చిన హక్కుదారులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రేగడి పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. రానున్నది జగనన్న అభివృద్ధి సంక్షేమ పాలనే అని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని శుక్రవారం తలసముద్రం పంచాయతీలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని కృష్ణదాస్ జోష్యం చెప్పారు. మోసకారి చంద్రబాబు నాయుడు జతకట్టిన కూటమిని ప్రజలెవరూ నమ్మట్లేదని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి సంక్షేమ భాగంలో కొనసాగించడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తలసముద్రం పంచాయతీలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటా కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో, పూలదండలతో ముంచెత్తారు. అలాగే రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుళ్లు వీధుల్లో ప్రచారం చేసేటప్పుడు అత్యధిక సంఖ్యలో మహిళలు, యువకులు వెంట నడిచారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ధర్మాన కృష్ణదాసును గెలిపించాలని యువ నాయకులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వీధుల్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
గురువారం కోటబొమ్మాళి మండలం తులసిపేట పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో విజయమే లక్ష్యంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు ఇందిరాపు అచ్చెన్నాయుడు విజయ శంఖారావాన్ని పూరించారు. ఇందులో భాగంగా గురువారం కోటబొమ్మాళి మండలం తులసిపేట పంచాయతీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో యువకులు కేరింతలతో మహిళలు విజయ తిలకం దిద్ది అచ్చెన్నకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు యువకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పంచాయతీ లింగాలపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళుతున్న దారిలో ఆగి రోజువారీ కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతో వైసీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలి అని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. శుక్రవారం బూర్జ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మదనాపురం జిల్లా సరిహద్దు చెక్పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం పాలకొండ రహదారి మార్గంలో వెళుతున్న వాహనాలను తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వాహన తనిఖీలకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదు, గంజాయి, నాటుసారా వంటి నిషేధిత ఉత్పత్తుల రవాణాను అరికట్టాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎక్కువగా నగదు, తగిన ఆధారాలు క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఓటర్లకు ప్రలోభ పెట్టి వస్తు సామగ్రి పట్టుబడినట్లయితే వెంటనే సీజ్ చేయాలన్నారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రాత్రి వేళ రేడియం జాకెట్ ధరిస్తూ వాహనాల తనిఖీ చేయాలని పలు అంశాలపై ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సరుబుజిలి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులపై ఆరా తీసి సీడీ ఫైల్, రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం సరుబుజిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మతలపేట పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై ఆరా తీశారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఓటు వేసేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా బందోబస్తు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఎస్పీ సూచించారు. శుక్రవారం నర్సనపేట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సనపేట పట్టణంలో గల జగన్నాథపురం, పెద్దపేట వీధుల్లో ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు అతని తనయుడు బగ్గు రామ్లాల్ మరియు కుమార్తె సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ సూపర్ 6 కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. గారమండలం కే మత్స్యదేశం గ్రామ పంచాయతీలో గొండు శంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలం కే మత్స్యలేశం గ్రామ పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అధ్యక్షతన మైలపల్లి శివరాం, బొంది దానప్ప, సోడిపల్లి లక్ష్మణరావు, మైలపల్లి కృష్ణమూర్తి, చిన్న శివ ఆధ్వర్యంలో ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాలు ఇంటింటా ప్రచార కార్యక్రమంలో గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కసిమవలస గ్రామానికి చెందిన 30 కుటుంబాలు శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా గొండు శంకర్ ఆహ్వానించారు. యామాలపేటలో దాహం కేకలు అనే కథనంపై స్పందించిన సంతబొమ్మాళి ఎంపీడీఓ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం యామాలపేట పంచాయతీలో గురువారం తాగునీటి సమస్యను నిలదీస్తూ గ్రామంలో ఉండే మహిళలు అధిక సంఖ్యలో రోడ్లెక్కి నిరసన తెలియజేసిన విషయం పలు పత్రికల్లో, మీడియాలో కథనాలు రావటం వల్ల దీనిపై స్పందించిన ఎంపీడీఓ ఉమాసుందరి ఆదేశాల మేరకు యామాలపేట పంచాయతీ కార్యదర్శి కేశవరావు, సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. యామాలపేట పంచాయతీ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల్లో నీటి బోర్ల నుంచి మూలపేట పోర్టుకు నీరు అమ్ముకోకుండా గ్రామస్తులు ఉపయోగించుకునే విధంగా గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఎంపీడీఓ ఉమాసుందరికి పంపిస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి కేశవరావు తెలియజేశారు. ఈ గ్రామ సభలో మాజీ సర్పంచ్ మధు, గ్రామ పెద్దలు జగన్నాథరావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించిన శ్రీ విజయం ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యధిక పాస్ పర్సెంటేజ్ టౌన్ ఫస్ట్ సాధించిన విద్యా సంస్థగా శ్రీ విజయం ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నిలిచింది. ఎంపీసీ ఫలితాలలో 470 మార్కులకు 464 మార్కులను నేతింటి కిరణ్ కుమార్ అనే విద్యార్థి సాధించుకున్నారు. అలాగే బైపీసీ విభాగంలో 428 మార్కులను ఇద్దరు విద్యార్థులు పురంధేశ్వరి, ద్రాక్షాయిని అనే ఇద్దరు విద్యార్థినులు సాధించుకున్నారు. వీరందరినీ విజయం చైర్మన్ బోర జ్ఞానేశ్వరరావు, ప్రిన్సిపల్ అండ్ డీన్ కె శ్రీనివాసరావు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. ఈ రోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలని మేము విడుదల చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎంపీసీ విభాగంలో 464 మార్కులు హైయెస్ట్ మార్కుల్ని, అదే బైపీసీ విభాగంలో అయితే 428 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. శ్రీ విజయం ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ గత సంవత్సరం స్థాపించి కంప్లీట్గా మా ఈ విద్యా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో మాత్రమే మేము తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో గత సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా మేము ఆబ్జెక్టివ్లోనే బోధన అంతా కూడా జరిపి ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి నీట్, మెయిన్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తూ ఒక 2 నెలల్లో, అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 2-3 నెలల్లో మాత్రమే మేము మా పిల్లల చేత మేము సాధించినటువంటి ఈ అద్భుతమైన ఫలితాలని అందించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ విషయంలో మాకు సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకి, మా విద్యార్థినులకి, దాంతోపాటుగా మా యాజమాన్య బృందం, నెక్స్ట్ మా అధ్యాపకేతర బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. జలమూరు మండలం యలమంచిలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి. శుక్రవారం ఎన్నికల శంఖారావం ప్రచార కార్యక్రమంలో భాగంగా యలమంచిలి విచ్చేసిన ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గు రమణమూర్తికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ప్రజలకు వివరిస్తూ రానున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చేపట్టనున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అనంతరం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు వాన కనకయ్య, ఉప సర్పంచ్ కొర్ని జగ్గారావు, మాజీ సర్పంచ్ చంచాల చిమ్మయ్య, వాన శ్రీనివాసరావు, కామేశ్వర్ మరియు 150కి పైగా కుటుంబాలను టీడీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ వెలమల రాజేంద్ర నాయుడు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.